ఇప్పుడు ఒక్కొక్క నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టించేటటువంటి పరిస్థితులు వరుసగా కేసులు నమోదవుతూ ఉంటాం. ఆ కేసుల కారణంగా ఏ క్షణంలోనైనా అరెస్టులు చేస్తారన్నటువంటి నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లయితే కోర్టులకి ముందస్తు బెయిల్ కోసం పరుగులు పెట్టారో అట్లాగే ఇప్పుడు అంటే ఆ, కాలం కలిసి రాకపోతే తాడేపామే కరుస్తున్నట్టు వరుసపెట్టి ఇంతకుముందు తాము చేసినటువంటిది ఇప్పుడు తమను వెంటాడుతోంది. దాంతో అందరూ కోర్టులు బాటపడుతున్నారు. ఈవెన్ తీర్పులు కూడా ఇప్పుడు కోర్టులు అట్లాగే వస్తున్నాయి. అంతకుముందు 41A నోటీస్ ఇవ్వమన్నట్టు ఇప్పుడు కొడాలానికి 41A నోటీస్ ఇచ్చి విచారించమన్నారు. అట్లాగే ఆ, ఆ, ఏది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో సెక్యూరిటీ అయినా ఇవన్నీ ఇప్పుడు కోర్టుల ద్వారా నడుస్తున్నాయి. తాజాగా చూస్తే ఏపీ హైకోర్టులో సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇప్పటికే దాఖలైన అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. వరుసగా చూస్తే ఇప్పటికే జోగి రమేష్ అట్లాంటి పిటిషన్ వేసుకొచ్చారు. అట్లాగే వరుస పెట్టి ఒక్కొక్క నాయకుడు ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేస్తున్నారు.